ఓకే, ఇప్పుడు భాష యొక్క లక్షణాల్లో మొట్టమొదటి లక్షణము చూద్దాం. నిర్మాణ ద్వైవిధ్యం. నిర్మాణ ద్వైవిధ్యం అని అంటే భాష రెండు రకాల వైవిధ్యాలను కలిగి ఉంటుంది. భాష రెండు రకాల వైవిధ్యాలను కలిగి ఉంటుంది. అంటే నిర్మాణ వైవిధ్యాలను, నిర్మాణ వైవిధ్యం, వైవిధ్యం మీన్స్ ఇన్ ఇంగ్లీష్ వేరియంట్స్. అంటే టూ టైప్స్ ఆఫ్ వేరియంట్స్. అంటే స్ట్రక్చర్లో, నిర్మాణంలో రెండు రకాల భావాలను కలిగి ఉంటుంది. రెండు రకాల వైవిధ్యాలను కలిగి ఉంటుంది. అందుకనే ఇక్కడ ద్విధాభావం అని అన్నాము. ద్వైవిధ్యము అంటే రెండు రకాల వైవిధ్యాలను కలిగి ఉంటుంది. అందులో మొట్టమొదటి వైవిధ్యం కొన్ని అక్షరాలు కలిసి పదంగా ఏర్పడడం. కొన్ని అక్షరాలు కలిసి పదంగా ఏర్పడడం. తర్వాత కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడడం. కొన్ని అక్షరాలు కలిసి పదంగా ఏర్పడడం, కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడడం. ఓకే, కొన్ని అక్షరాలు కలిసి పదంగా ఏర్పడము అని అంటే ఇది మొదటి నిర్మాణ వైవిధ్యము. కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడడం అనేటువంటిది రెండవ నిర్మాణ వైవిధ్యము. అంటే అక్షరాలు పదంగా ఏర్పడము, పదాలు వాక్యంగా ఏర్పడము, వాక్యాలన్నీ కలిసిన భాష. ఇది ఈ రెండు రకాల వైవిధ్యాలను కలిగి ఉన్నటువంటిది భాష. ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా కానీ అక్షరాలు పదంగా ఏర్పడతాయి, పదాలు కలిసి వాక్యంగా ఏర్పడతాయి. ఈ రెండు రకాల నిర్మాణ వైవిధ్యాలను కలిగి ఉంటుంది భాష అనేది ఇక్కడ భాష యొక్క లక్షణము. ఓకే, తర్వాత రెండవ భాషా లక్షణం చూద్దాం. ఉత్పాదకత. ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ. అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలు ఇంతవరకు బాగా తెలిసినటువంటి అంటే అంశాలను, విషయాలను, వాక్యాలను తెలుసుకొని తెలియని వాటి గురించి నేర్చుకోవడమే ఉత్పాదకత. అంటే ఇక్కడ తెలిసిన వాటి గురించి, ఇంతవరకు నేర్చుకున్న వాటిని గురించి ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంతవరకు నేర్చుకున్న వాటిని గురించి ఇంతవరకు తెలుసుకున్న వాటిని గురించి తెలుసుకొని తెలియని అంటే నేర్చుకొని వాటిని గురించి తెలుసుకోవడమే ఉత్పాదకత. ఇంతవరకు నేర్చుకున్న వాటిని గురించి నేర్చుకొని వాటిని గురించి తెలుసుకోవడమే ఉత్పాదకత. చిన్నపిల్లలు ఈ ఉత్పాదకత అనేటువంటి లక్షణం ఆధారంగానే భాషను నేర్చుకుంటారు. అంటే నేర్చుకున్నటువంటి అంశాల గురించి తెలుసుకుంటారు, మళ్ళీ నేర్చుకున్నటువంటి వాటి గురించి కూడా తెలుసుకుంటారు. అంటే నేర్చుకున్నటువంటి వాటిని గురించి తెలుసుకొని మళ్ళీ నేర్చుకున్నటువంటి వాటిని గురించి కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకోవడమే ఉత్పాదకత. చిన్నపిల్లలు ఈ ఉత్పాదకత లక్షణం ఆధారంగానే భాషను నేర్చుకుంటారు. ఓకే, ఇది ఉత్పాదకత. తర్వాత చూసినట్లయితే వక్తృ, శ్రోతృ, శ్రోత విపరిణామం. శ్రోత విపరిణామము అని అంటే వక్తృ అంటే మాట్లాడేవాడు,
మాట్లాడేవాడు, శ్రోత వినేవాడు. భాష వినిమయం జరగాలనంటే వక్తృ శ్రోత విపరిణామం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము. విపరిణామం అనేది తప్పనిసరిగా అవసరము. అంటే మాట్లాడేవాడు వినేవాడు ఇద్దరు ఉంటేనే అక్కడ భాష అనేటువంటిది వినిమయం అనేటువంటిది జరుగుతుంది. భాష వినిమయం జరగాలంటే మాట్లాడేవాడు ఉంటే సరిపోదు. శ్రోతలు లేకపోతే భాష వినిమయం అనేటువంటిది జరగదు. తనలో తాను మాట్లాడుకుంటే అక్కడ వినిమయం జరగనట్టే. ఇప్పుడు నాలో ఉన్నటువంటి భావాలను నేను వ్యక్తపరుస్తున్నాను, మీరు వింటున్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ వక్తృ శ్రోత విపరిణామం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము. తేనెటీగల నాట్యంలోనూ సౌండ్ చేసుకుంటూ నాట్యం చేస్తుంటాయి. కోతుల అరుపులు, కుక్కల అరుపులు, అదేవిధంగా కోకిల గానము కూ అని వస్తుంటుంది. కూ అని ఒక కోకిల కూస్తుంది, మరొక కోకిల మళ్ళీ కూ అని కూస్తుంది. అంటే అక్కడ వక్తృ శ్రోతృ విపరిణామం అనేటువంటిది అక్కడ జరుగుతున్నది. అంటే భావ వినిమయం జరగాలన్నా భాషా వినిమయం జరగాలన్నా వక్తృ శ్రోత్ర విపరిణామం అనేటువంటిది తప్పనిసరిగా అవసరము. ఓకేనా? రైట్. తర్వాత భాషకు ఉన్నటువంటి లక్షణాల్లో ఇంకొక లక్షణము ప్రత్యేకత. తెలుగు భాష ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. పోనీ తెలుగు భాషనే తీసుకుందాము. తెలుగు భాష ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది. తెలుగు భాష అజంతా భాష అంటే అజంతము అని అంటే అచ్చు ప్లస్ అంతము అంటే అచ్చులతో అంతమయ్యే భాష. అచ్చులతో అంతమవుతుంది తెలుగు భాష. అచ్చులతో అంతమయ్యే భాష. ఓకే, అచ్చులతో అంతమయ్యే భాష అంటే తెలుగు భాషలో ఏ పదము తీసుకున్నా కానీ ఆ పదం యొక్క చివర అచ్చు ఉంటుంది. ఇప్పుడు ఉన్నాడు అనే పదం తీసుకుందాము. ఉన్నాడు అనేటువంటి పదం యొక్క చివరిలో ఏమున్నది? ఊ ఉంది. ఏ పదం తీసుకున్నా పదం యొక్క చివరిలో అచ్చు ఉంటుంది. మరి అచ్చులతో అంతమయ్యేటువంటి భాష కాబట్టి తెలుగు భాష. ఈ తెలుగు భాషకు ఆ ప్రత్యేకత ఉన్నది. అదేవిధంగా తెలుగు భాషలో అవధానము, సహస్రావధానము, అష్టావధానము, శతావధానం అనేటువంటి రకాలను కలిగి ఉన్నటువంటి అవధానం ఉన్నది. ఏ భాషకు లేనటువంటి ఈ శతావధానము, అష్టావధానము, సహస్రావధానము తెలుగు భాష కలిగి ఉన్నది. కాబట్టి తెలుగు భాష అవధానం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నది. జాతీయాలను, పొడుపు కథలను, సామెతలను కూడా తెలుగు భాష ప్రత్యేకంగా కలిగి ఉన్నది. అంటే ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా తెలుగు భాషకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏ భాషకు లేనటువంటి లక్షణాలు తెలుగు భాషకు ఉన్నాయి. కాబట్టి ప్రతి భాష ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది అని చెప్పడానికి ఈ లక్షణాన్ని చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? తర్వాత శబ్దార్థ సంబంధ కృత్రిమత అని అంటే భాషలో ప్రతి శబ్దానికి ఒక అర్థం అనేది ఉంటుంది.
ప్రతి శబ్దానికి ఒక అర్థం, ప్రతి శబ్దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. కృత్రిమత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఒక కృత్రిమమైనటువంటి ఒక అర్థం అనేటువంటిది, శబ్దానికి అర్థానికి మధ్యలో ఒక సంబంధం అనేటువంటిది ఉంటుంది అనేది ఇక్కడ తెలుపుతుంది. అంటే ఈ లక్షణం అదేనండి తెలియజెప్పేది. శబ్దానికి అర్థానికి మధ్యలో సంబంధాన్ని తెలియజెప్పేదే శబ్దార్థ సంబంధ కృత్రిమత. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక లక్షణం ప్రేరణా దూరత. ప్రేరణా దూరత అంటే జంతువులకు మనోవికారాలు కలిగినప్పుడు వర్తమాన అంశాల ప్రేరణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి. వర్తమాన అంశాల ప్రేరణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి జంతువులు. అంటే అప్పుడు జరిగినటువంటి అంశాల యొక్క ప్రేరణలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి, ప్రతిస్పందిస్తాయి. కానీ మానవుడు భూత భవిష్యత్తు వర్తమాన అంశాలకు ప్రేరణ ఇస్తాడు, ప్రాధాన్యత ఇస్తాడు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన అంశాల ప్రేరణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే జంతువులేమో వర్తమాన అంశాల ప్రేరణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే, మానవుడు మాత్రము భూత భవిష్యత్తు వర్తమాన అంశాల ప్రేరణలకు మాత్రము ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, జంతువులేమో వర్తమాన అంశాల ప్రేరణలకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇక దానికి భూతకాలం తెలియదు, భవిష్యత్ కాలం తెలియదు, ఏం తెలియదు. మానవుడు మాత్రము భూతకాలంలో జరిగినటువంటి అంశాలను కూడా, ప్రేరణలు కూడా గుర్తుంచుకుంటాడు. అంటే భూతకాలానికి సంబంధించి, వర్తమాన కాలానికి సంబంధించి, భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని గురించి కూడా ఆలోచన చేసి ఆ ప్రేరణలకు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. అది భాష యొక్క లక్షణం. తర్వాత సాంస్కృతిక ప్రసరణ. ఏ భాషకైనా కానీ, ఏ జాతికైనా కానీ సాంస్కృతిక ఆచార వ్యవహార సంప్రదాయాలు అనేవి ఉంటాయి. ఆచార వ్యవహార సంప్రదాయాలు, ప్రతి జాతికి ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి భాషకు ఒక సంస్కృతి ఉంటుంది. ఈ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఒక తరం నుంచి మరొక తరంకి అందింపజేసేదే భాష. ఒక తరం నుంచి మరొక తరానికి అందింపజేసేదే భాష. ఒక తరము నుంచి, ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కు అందింపజేసేదే భాష. ఈ భాష లేకపోతే మన పూర్వీకుల కాలం నాటి ఆచార వ్యవహారాలు తెలిసేవి కావు, సాంస్కృతిక సంప్రదాయాలు తెలిసేవి కావు. అసలు సంస్కృతి అంటే పండుగలు, జాతరలు, వేషధారణ, ఇవన్నీ సంస్కృతి కిందికి వస్తాయి. మరి ఈ సంస్కృతి ఆచార వ్యవహారాల సంప్రదాయాలు మనకు దేని ద్వారా తెలిసాయంటే భాష ద్వారానే తెలిసాయని చెప్పొచ్చు. అంటే సాంస్కృతిక ప్రసరణ, సంస్కృతిని ప్రసరింపజేస్తుంది భాష. సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందజేస్తుంది భాష. అంటే ఈ భాషకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. 7 లక్షణాలు ఉన్నాయి భాషకు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ఒక్కొక్క దాని గురించి వివరించాను. నిర్మాణ వైవిధ్యము, ద్వైవిధ్యము, ఉత్పాదకత, వక్తృశ్రోత విపరిణామము, ప్రత్యేకత, శబ్దార్థ సంబంధ కృత్రిమత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ. ఇవి 7 లక్షణాలను
భాష కలిగి ఉంది. ఓకే, తర్వాత మనము భాష యొక్క రకాలను తెలుసుకుంటాం.